హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు కుంతీదేవితో మేం పితామహులకు వంతుల వారీగా సేవలు చేసుకుంటాము అని పాంచాలితో భోజనం సిద్ధం చెయ్యి, నేను ఈరోజు పితామహులకు సేవ చేస్తాను అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత రణభూమిలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి అర్జునుడు వచ్చి, పితామహ, మీకోసం కొన్ని ఔషధాలు తీసుకువచ్చాను, అలాగే కొంచెం భోజనం కూడా తీసుకువచ్చాను, సేవించండి అని అంటాడు. అర్జునుడి మాటలతో భీష్ముడు కళ్ళు తెరిచి, పుత్ర అర్జున, నా ఈ శరీరానికి ఔషధాలు, భోజనం, నీరు, వీటితో పని ఏముంటుంది అని అంటాడు. వెంటనే అర్జునుడు, పితామహ, మీ బాధకు కొంత ఉపశమనం కలిగితే మా మనసులో ఉన్న బాధకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. మీరు మమ్మల్ని యుద్ధం చేయమని ఆదేశించారు. మీరు ఈ పరిస్థితుల్లో ఉండగా మా భుజాల్లో బలం ఎక్కడి నుంచి వస్తుంది పితామహ? యుద్ధం మేము ఎలా చేస్తాం పితామహ? మాపై కృప చూపించండి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భీష్ముడు, నేనడిగే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఒక మనిషిని భోజనం, ఔషధాలు, రోగ విముక్తుని చేయగలవా అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు, లేదు పితామహ, శరీరం స్వతహాగా స్వస్థత పొందుతుంది, ఔషధాలు కేవలం దానికి సహాయపడతాయి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, సరిగ్గా చెప్పావు అర్జున, ఇప్పుడు నా ఈ శరీరానికి కూడా ఎటువంటి ఔషధాలతో అవసరం లేదు. నా శరీరానికి స్వస్థత పొందాలన్న కోరిక కూడా లేదు. ఉత్తరాయణం వచ్చే వరకు నేను నా దేహాన్ని విడిచిపెట్టను. ఇంతకన్నా ఎక్కువగా నాకేమీ అవసరం లేదు అర్జున అని అంటాడు. వెంటనే అర్జునుడు, కానీ పితామహ, కనీసం ఈ మంచినీళ్ళైనా సేవించండి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నేను గంగాదేవి కుమారుడను, ఈ నీటితో నా దాహం ఎలా తీరుతుంది అర్జున? నాలోని ప్రతి అణువు ఈ దేహం ఎందులో కలిసిపోతుందో ఆ నీటి కోసమే పరితపిస్తోంది అర్జున. మా అమ్మను ఇక్కడికి పిలిపించే శక్తి నీలో ఉంది అర్జున. కానీ కురుక్షేత్రంలోని ఈ భూమి అణువణువు రక్తంతో అత్యంత కఠినంగా మారిపోయింది. ఆ కాఠిన్యం భూమిదైనా మనిషిదైనా పవిత్రతను ప్రవేశించనీయదు. ఈ భూమికి మా అమ్మ వచ్చేందుకు మార్గం చూపించు అర్జున, ఇప్పుడు నాకు ఇదే సంతృప్తినిస్తుంది అని అంటాడు. వెంటనే అర్జునుడు భీష్ముడి బాధను తగ్గించడానికి తన దివ్యశక్తితో బాణాన్ని వేసి గంగాదేవి ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. భీష్ముడి బాధను చూసి గంగాదేవి ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భీష్ముడు, నన్ను క్షమించండమ్మా, ఈరోజు మీకు నేను ప్రణామాలు చేసేందుకు లేచి నిలబడలేను అని అంటాడు. వెంటనే గంగాదేవి, పుత్రుని ప్రణామాలకు సంతృప్తి చెందేది కేవలం తండ్రి మాత్రమే పుత్ర. తల్లికి ఎప్పుడు సంతృప్తి కలుగుతుందంటే వాని పుత్రుడు తన తలను తన తల్లి ఒడిలో ఉంచినప్పుడు. పాండుపుత్ర అర్జున, నేను ఈ రోజు నుండి ఇక్కడే ఉండి నా కొడుకును చూసుకుంటాను. నీకు ఈ బాధ్యత నుండి విముక్తి కలిగింది అర్జున. దేవవ్రతుడి బాధను చూసి నీవు దుఃఖించకు అర్జున. ఎంతో అదృష్టం ఉండాలి ఎవరికైనా ఇలా వృద్ధాప్యంలో మళ్ళీ బాల్యం పొందే అవకాశం లభించాలంటే. వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని అంటుంది. గంగాదేవి మాటలు విని అర్జునుడు భీష్ముడికి గంగాదేవికి ప్రణామాలు చేస్తాడు. గంగాదేవి కూడా అర్జునుడిని విజయీభవ అని దీవిస్తుంది. ఆ తరువాత కౌరవుల శిబిరంలో దుర్యోధనుడు, మహారథులారా, మహితాత్ముడు భీష్ముని పరాజయం చూసి మనం ఏమాత్రం నిరాశ చెందనవసరం లేదు. వారిని పాండవులు ఓడించలేదు. వారు చేసిన ప్రతిజ్ఞ కారణంగా వారే స్వయంగా శస్త్రాలను త్యజించారు.
ఈ కారణంగా శత్రువుల శౌర్యం ఎక్కువ కాలేదు. అలాగే వాళ్ళు విజయం పొందే అవకాశాలు కూడా వృద్ధి చెందలేదు. మరచిపోకండి మహారథులారా, 8 దిక్కులలో 8 గజరాజులు కలిసి ఆకాశ భారాన్ని మోస్తున్నాయి. వాటిని దిగ్గజాలు అంటారు. ఒక్క దిగ్గజం నేలకూలినంత మాత్రాన ఆకాశం కింద పడిపోదు. మహితాత్ములు భీష్ములు తప్పకుండా వారు మహాయోధులే. కానీ మన పక్షాన మహితాత్ముల భీష్ముల వంటి అజేయ యోధులు ఉన్నారు. వారి శరాలను ప్రతిఘటించడం స్వయాన ఆ ఇంద్రుడికైనా కష్టమే. వారికి అమోఘమైన శక్తులు ఉన్నాయి, దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి. ఆ మహితాత్ముడు భీష్ముని వలె పరశురాముని శిష్యులే వారు కూడా. మహారథులారా, రేపటి నుంచి రణభూమిలో వారే మీకు సర్వసైన్యాధిపతిగా ఉంటారు. పరశురామ ప్రభువు శిష్యుడు మహారథి అంగరాజు కర్ణుడు అని అంటాడు. మహారథి కర్ణ, మీ సామర్థ్యం నిరూపించుకునేందుకు మీకు అవకాశం వచ్చింది. మిత్రమా కర్ణ, నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. మీరు ఆ పాండవుల తరపున పక్షపాతం చూపించేందుకు మీకు ఎటువంటి కారణమూ లేదు. అలాగే ఆ పాండవులతో నీకు ఎటువంటి సంబంధమూ లేదు. వారు నీకు శిష్యులు కూడా కారు అని ద్రోణాచార్యుని చూస్తూ ఉంటాడు. మిత్రమా కర్ణ, కేవలం నీవు మాత్రమే ఆ పాండవులను వధించాలి అని అంటాడు. దుర్యోధనుడు అంతలా అవమానించేటప్పటికీ ద్రోణాచార్యుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుడు వెళ్ళిపోవడాన్ని చూసి అశ్వత్థామ, మిత్రమా దుర్యోధన, సర్వసైన్యాధిపతి అయ్యే అధికారం మా నాన్నగారికే ఉంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మిత్రమా అశ్వత్థామ, అధికారం అనేది వయసుతో వచ్చేది కాదు, నమ్మకమే అధికారం. అయినా నాకు గురుద్రోణులపై నమ్మకం లేదు. వారు పాండవుల తరపున పక్షపాతం వహిస్తారు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, కానీ మిత్రమా, మహారథి కర్ణుడి నేతృత్వంలో మా నాన్నగారు యుద్ధం చెయ్యరు. వారు మహితాత్ముడు భీష్ముడి ఆదేశాలను తప్ప ఇంకెవరి ఆదేశాలను పాటించరు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మిత్రమా, అది మేము మా దౌర్భాగ్యంగా భావిస్తాము. కానీ మిత్రమా, నేను ప్రశ్నిస్తున్నాను. నీవు నా పక్షాన ఉంటావు కదా మిత్రమా? నీకు గుర్తుందా అశ్వత్థామ, మీ నాన్నగారు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించారు, నీకు నేర్పలేదు అని కర్ణుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా కర్ణ, నీవు జీవితాంతం అర్జున్ని వధించాలని పరితపిస్తూ వచ్చావు. ఈరోజు నేను ఆ తపనను తృప్తిపరిచేందుకు నీకు అవకాశం ఇస్తున్నాను. సిద్ధంగా ఉండు ఆ అర్జునుడిని వధించేందుకు అని అంటాడు. ఆ తరువాత పాండవుల శిబిరం బయట వాసుదేవుడు గుర్రాలను కట్టివేస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జునుడు రావడాన్ని గమనించి, నీవు యుద్ధానికి సిద్ధమేనా పార్థ అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు, ధర్మం కోసం సిద్ధం మాధవ అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, రేపు రణభూమిలోకి అంగరాజు కర్ణుడు ప్రవేశిస్తాడు. వాని లక్ష్యం కేవలం ఒకటే పార్థ, గాంధీవధారి అర్జున్ని ఓడించడం అని అంటాడు. వెంటనే అర్జునుడు, అంగరాజు కర్ణుడికున్న ఏకైక జీవిత లక్ష్యం ఒకటే మాధవ, నన్ను వధించడం. కానీ అది ఈ జన్మలో సాధ్యపడదు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నీ సామర్థ్యంపైన నీకు అంత నమ్మకమా పార్థ? ఇది మర్చిపోకు. ఆ అంగరాజు కర్ణుడి దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన శక్తి ఉంది. దానిని యుద్ధభూమిలో కేవలం నీపైనే ప్రయోగిస్తాడు. ఒక్కసారి అంగరాజు కర్ణుడు నీ పేరును తలుచుకొని ఆ శక్తిని ధనస్సు నుంచి విడిచిపెడితే వాని ప్రయత్నం వ్యర్థం కాదని గ్రహించు. ఈ విశ్వంలో ఎటువంటి కవచమైనా ఆ క్షణంలో నిన్ను రక్షించలేదు పార్థ అని అంటాడు. వెంటనే అర్జునుడు, జీవన మరణాలు భ్రమ అని జ్ఞానాన్ని బోధించిన మీరే నన్ను మృత్యు గురించి భయపెడుతున్నారా మాధవ? పితామహుల చేతిలో శస్త్రాలు ఉన్నంత వరకు మేము యుద్ధం చేశాం. కానీ ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం జరగడం లేదు. కాలం సమాజాన్ని శుద్ధి చేస్తుంది. ఆ దేవేంద్రుడు ఇచ్చిన దివ్యశక్తులైనప్పటికీ కాలం ముందు బలహీనమవుతాయి. మీరు నాకు ప్రసాదించిన దివ్యజ్ఞానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ఎటువంటి కవచము అవసరం లేదు మాధవ అని అంటాడు. ఆ తరువాత అశ్వత్థామ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను ఒక సూతపుత్రుని ఆదేశాన్ని మన్నించలేను, అది అసంభవం అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, అయితే మీరు రణభూమిలోకి ప్రవేశించనంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఈ రణభూమి నా కోసం కాదు అశ్వత్థామ. ఈరోజు వరకు నేను నీ కారణంగానే రణభూమిలో ఉన్నాను. ఎందుకంటే నీవు నీ మిత్రుడికి బద్ధుడై ఉన్నావు. ఇక నేను నీకు బంధీనైనాను, వివసుడైనాను.
ముత్యానికి జన్మనిచ్చాక ఆల్చిప్ప మరణిస్తుంది, ఫలానికి జన్మనిచ్చాక పువ్వు మరణిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఇటువంటిదే అశ్వత్థామ. వారు తమ సంతానాన్ని త్యజించలేరు. ఇప్పుడు నీవు కూడా నీ మిత్రుడిని త్యజిస్తావనుకుంటున్నాను నీ తండ్రి కోసం. గురుద్రోణుడు ఏనాడైతే అవమానాన్ని భరిస్తాడో ఆనాడు ద్రోణుడు మరణించినట్లే నీ తండ్రి మరణించాలన్న కోరిక నీకు తప్పకుండా లేదనుకుంటున్నాను అని అంటాడు. ద్రోణుడి మాటలు విని అశ్వత్థామ బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా నుంచొని ఉంటాడు. ఆ తరువాత అంగరాజు కర్ణుడు రణభూమిలో అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్ళి, మహితాత్మ, రణభూమిలోకి ప్రవేశించేందుకు ముందుగా నేను మీకు ప్రణామాలు చేయాలని వచ్చాను అని అంటాడు. వెంటనే భీష్ముడు, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఎటువంటి ఆశీస్సులు లేవు అంగరాజా అని అంటాడు. అప్పుడు అంగరాజు కర్ణుడు, నాకు తెలుసు మహితాత్మ, మీకు నా అస్తిత్వం అంటే ద్వేషమని. మీరు నన్ను ఎప్పుడూ అవమానిస్తూనే వచ్చారు, ఎప్పుడూ హస్తినాపురానికి దూరంగానే ఉంచారు, కానీ నాకు మీపై ఎప్పుడూ గౌరవం తగ్గలేదు అని అంటాడు. వెంటనే భీష్ముడు, మూర్ఖుడవి నువ్వు కుంతీపుత్ర, నాకు తెలుసు నీవు కుంతీపుత్రుడవని, ఆ సూర్యనారాయణుడి వరప్రసాదమని, పంచపాండవులకు నీవు అన్నయ్యవని. ఇది ఈరోజు కాదు, నాకు ఎంతో కాలంగా తెలుసు పుత్ర. నీవు దివ్యుడవు. నీపై ద్వేషం కాదు, కరుణ కారణంగా నిన్ను హస్తినాపురానికి దూరంగా ఉంచుతూ వచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు, పాదరసం స్పర్శతో బంగారం తెల్లగా మారుతుంది, కానీ రాగిలో ఎటువంటి మార్పు ఉండదు. అదేవిధంగా దివ్యత్వం ఎంత ఎక్కువైతే పతనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నా జన్మరహస్యం మీకు తెలుసు మహితాత్మ, కానీ నా జీవిత రహస్యం మీకు తెలుసునా? సమస్త సమాజం ఒక వ్యక్తిని వెలివేస్తుంటే వానికి జీవితమంతా మృత్యువుతో సమానం. నదిలో మునిగిపోతున్న మనిషి మొసలుపై కూర్చొనైనా సరే తన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. యావత్ సమాజం వెలివేస్తుంటే ఆ మనిషి ధర్మాధర్మాల భేదాలు తెలుసుకోలేడు మహితాత్మ అని అంటాడు. వెంటనే భీష్ముడు, నాకు తెలుసు పుత్ర, విత్తనం ఎక్కడ పడుతుందో మొలక కూడా అక్కడే వస్తుంది. అది దాని స్థానాన్ని మార్చుకోలేదు. ఇది నీ దౌర్భాగ్యం పుత్ర. నీకు మొదటిగా ఆ అధర్మపరుల మధ్య స్థానం దక్కింది. ఇక నీ దౌర్భాగ్యమే యావత్ సమాజానికి దౌర్భాగ్యంగా మారింది. ఒకవేళ ఆ రోజు క్రీడోత్సవంలో నేను నిన్ను సూతుడిగా కాకుండా క్షత్రియుడుగా ఒప్పుకుంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది అని అంటాడు. అలనాడు వర్ణ వ్యవస్థ వ్యక్తి యొక్క పనులపై, సామర్థ్యంపై ఆధారపడి ఉండేది. అది ఎప్పుడు జన్మను బట్టి నిర్ధారణ అయిందో ఎవరికీ తెలీదు. ఇది నా వంటి అధికారంలో ఉన్న వ్యక్తుల అపరాధమే. నేను నిన్ను తప్పు పట్టడం లేదు పుత్ర, కానీ అంతా తెలుసుకున్న తర్వాత నీవు ఈ యుద్ధాన్ని త్యజించవచ్చు కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఇప్పుడు ఆ అవకాశం లేదు మహితాత్మ. నా మిత్రుడు నా జీవితానికి ఒక అర్థం కల్పించాడు మహితాత్మ. నేను యుద్ధాన్ని త్యజించి ఇప్పుడు నా మిత్రుడి మృత్యువుకు కారణం అవ్వలేను అని అంటాడు. వెంటనే భీష్ముడు, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి పుత్ర. విధి తన మార్గాన్ని తానే నిర్ణయించుకుంటుంది. మన సంకల్పం, ఇష్టం, అయిష్టాల వలన ఏం జరుగుతుంది? నీకు విజయం కలగాలని నేను ఆశీస్సులు ఇవ్వలేను పుత్ర, కానీ నీవు ఇంకేదైనా ఆశీర్వాదం కావాలనుకుంటే తప్పకుండా అడగవచ్చు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నాకు ఒక్క ఆశీర్వాదం ఇవ్వండి మహితాత్మ. నేను జీవితాంతం ప్రతిష్ఠ కోసమే ప్రయత్నించాను. నేను మరణించిన తర్వాత ఈ లోకంలో నా పేరు ప్రతిష్టలు నిలిచి ఉంటాయని ఆశీర్వాదం ఇవ్వండి అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఆశీర్వాదంతో సంపద ప్రాప్తిస్తుంది, అప్పుడప్పుడు సామర్థ్యం కూడా ప్రాప్తిస్తుంది, కానీ ఆశీర్వాదంతో సత్ప్రతిష్ఠ ప్రాప్తించడం సాధ్యం కాదు పుత్ర. నీవు ప్రతిష్టను పొందాలంటే విజయం కోసం యుద్ధం చెయ్యి, వధించడం కోసం కాదు. మనుష్యులను వధించడం వంచనతో, కపటంతో కూడా సాధించవచ్చు, కానీ విజయాన్ని పొందేందుకు సామర్థ్యమే ఉపయోగపడుతుంది. అలా అయితేనే ప్రతిష్ఠ ప్రాప్తిస్తుంది పుత్ర. నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు సామర్థ్యం పైన పూర్తి నమ్మకం ఉంచి కపటము, వంచన ప్రయోగించకుండా ఉంటే నీకు ప్రతిష్ఠ తప్పకుండా ప్రాప్తిస్తుంది పుత్ర అని అంటాడు. ఆ తరువాత శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు మతి భ్రమించి అనర్థం చేశావు దుర్యోధన. ద్రోణాచార్యుని స్థానంలో
అంగరాజు కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా నియమించి నీవు ఈరోజు అధర్మం చేశావు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు అధర్మమా? అధర్మం అంటే మీకు భయంగా ఉందా మామయ్య అని అడుగుతాడు. అప్పుడు శకుని అవును మేనల్లుడా, నా అభిప్రాయం ప్రకారం ధర్మానికి వేరే అర్థం ఉంటుంది. ఏది మనకు లాభాన్నిస్తుందో నా దృష్టిలో అదే ధర్మం. కానీ నువ్వు ఈరోజు మనకు హాని కలిగించినట్లే అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో మామయ్య, మీకు నా మిత్రుడిపైన ఎప్పుడూ నమ్మకం ఉండదు కదా అని అంటాడు. అప్పుడు శకుని అవును, నాకు నమ్మకం లేదు. ఒకవైపు నీ మిత్రుడు ధర్మానికి బద్ధుడై ఉన్నాడు, మరోవైపు ఆ అర్జునుడితో యుద్ధం చేస్తా అంటున్నాడు, మూడవ వైపు నీకు లాభం చేకూర్చాలనుకుంటున్నాడు, ఇక నాలుగవ వైపు యావత్ సమాజం పట్ల తన మనసులో ద్వేషాన్ని పెంచుకొని జీవిస్తున్నాడు. మేనల్లుడా, ఒకవైపు భారీ గాలులు వీచాయంటే తమతో పాటు మేఘాలను తీసుకొని వస్తాయి. కానీ ఈ విధంగా నాలుగు వైపులా భారీ గాలులు వీచాయంటే అది పెను తుఫానుగా మారిపోతుంది. పెను తుఫానుల వల్ల ఎవరికీ లాభం ఉండదు మేనల్లుడా. నీ మిత్రుని యొక్క మెదడులో ఆలోచనలకు నిలకడ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆలోచనల ప్రభంజనం ఉంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు మామయ్య, నాకు మాత్రం ఇదే తెలుసు. నా మిత్రుడు మాత్రమే ఆ పాండుపుత్రులను వధించగలడు. ఈ పనిని మహితాత్ముడు చేయలేకపోయారు, ఆ గురుద్రోణులు కూడా చేయలేకపోవచ్చు అని అంటాడు. అదే సమయంలో అశ్వత్థామ వచ్చి ఆ వ్యక్తిపై మీకెందుకంత నమ్మకం మిత్రమా? ఏమీ ఆలోచించకుండా వాగ్దానాలు చేయడమా? జీవితాంతం ఆ వాగ్దానాలను నిలుపుకునేందుకు ప్రయత్నించడమా? ఎవరికి తెలుసు, ఆ అంగరాజు కర్ణుడు పాండవులను చంపకూడదని నిర్ణయించుకుంటే అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు మిత్రమా అశ్వత్థామ, నీవు కేవలం నీ తండ్రి పక్షానే ఆలోచిస్తున్నావు. ఎదుటి పక్షాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ నేను ఎప్పుడూ మీ పక్షానే ఉన్నాను మిత్రమా. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఎవరి సామర్థ్యాన్ని చూసుకొని మీ గురువును అవమానిస్తున్నారో వారి సామర్థ్యం నిజానికి మీరెప్పుడు చూశారు? రాకుమారుల సామర్థ్య ప్రదర్శన రోజు నుంచి ఈ రోజు వరకు అర్జునుడితో యుద్ధం చేయాలని కలలుగంటున్నాడు అంగరాజు. వానికి ఆ అర్జునుడికి జరిగే యుద్ధ పరిణామం మనం ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు నా మిత్రుడు కర్ణుడు 4 సార్లు దిగ్విజయ యాత్ర చేశాడు ఈ సమస్త ఆర్యావర్తనంలో అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడికి విరుద్ధంగానా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు వానికి ఎప్పుడూ ఆ అవకాశం లభించలేదు అని అంటాడు. వెంటనే అశ్వత్థామ అంటే మీరు మీ భవిష్యత్తును అంగరాజు కలలపై నిర్మించుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడే శకుని మేనల్లుడా, అశ్వత్థామ సరిగ్గానే చెప్పాడు. గురుద్రోణులు రణభూమిలో ఉండడం లాభదాయకం. మహాగురు ద్రోణులను పాండవులను వధించేందుకు వ్యూహం రచించమను. వారు ఈ రణభూమిని విడిచిపెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని అంటాడు. అదే సమయంలో కర్ణుడు వచ్చి మిత్రమా, ఒక ఉత్తమ ధనుర్ధారిగా గుర్తింపు పొందాలన్నదే నా తాపత్రయం. ఆ గుర్తింపు గాంధీవధారి అర్జున్ని ఓడించినప్పుడే నాకు లభిస్తుంది. ఇది నేను మనసా వాచా కర్మనా నమ్ముతున్నాను. నేను మీకు మనవి చేసుకుంటున్నది ఒక్కటే మిత్రమా, సర్వసైన్యాధిపతి బాధ్యత మీరు గురుద్రోణులకే ఇవ్వండి అని అంటాడు. వెంటనే శకుని మేనల్లుడా, రణభూమిలో వినాశనంతోనే విజయం సిద్ధిస్తుంది. నీకు నమ్మకం ఉండాలి మేనల్లుడా, నీ మేనమామ కుటిల రణనీతులపై అని అంటాడు. ఆ తరువాత ద్రోణాచార్యుల వారు అన్నిటినీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో శకుని వచ్చి ప్రణామాలు గురు ద్రోణాచార్య, మిమ్మల్ని సర్వసైన్యాధిపతి పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని నా మేనల్లుడు మార్చుకున్నాడు. ఆ బాధ్యత కేవలం మీదే ద్రోణాచార్య, ఆ గౌరవ ప్రతిష్టలు మీవే అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అనిపించుకోవాలన్న కోరిక నాకు లేదు గాంధార రాజా, ఇక నాకు గౌరవ ప్రతిష్టలిచ్చే యోగ్యత మీకు లేదు అని అంటాడు. అప్పుడు కర్ణుడు రణభూమిలో మీకు ఆదేశాలు ఇవ్వడం అనేది నాకే అవమానకరంగా భావిస్తాను గురు ద్రోణాచార్య అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు దిగులు పడవద్దు అంగరాజా, నేను రణభూమిలోకే ప్రవేశించడం లేదు, మీరు నిశ్చింతగా యుద్ధం చేయవచ్చు అని అంటాడు. అప్పుడు కర్ణుడు నాకు అంతకన్నా బాధాకరమైన విషయం ఏమీ ఉండదు గురు ద్రోణాచార్య,
నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, దయచేసి సర్వసేనాధిపతి బాధ్యతను స్వీకరించండి అని అడుగుతాడు. అదే సమయంలో దుర్యోధనుడు, అయితే పదవిని స్వీకరించే ముందు మీరు ఒక ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది గురుదేవా. పాండవులకు కానీ వారి పక్షానికి కానీ ఎటువంటి ప్రాణదాన్యాన్ని ఇవ్వనని, వారిని కేవలం బందీలుగా చేయడమే కాదు, వారిని వధించి తీరుతాననే ప్రతిజ్ఞ. ఆ 5 పాండవులను వధించడానికే మీరు యుద్ధం చేయాలి అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు, అటువంటి ప్రతిజ్ఞ తీసుకోవడం కూడా నేను అవమానకరంగానే భావిస్తాను యువరాజా. రణభూమి నుంచి నిష్క్రమించడమే అంతకన్నా ఉత్తమం అని వెళ్ళబోతూ ఉండగా అశ్వత్థామ, కానీ మీరు రణభూమిలో ఉండక తప్పదు నాన్నగారు. నేను నా మిత్రుడు కోసం యుద్ధం చేస్తున్నాను. ఇక నాకు మీ రక్షణ కరువైతే నా మరణం రణభూమిలో తథ్యం అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు, నాపై ఆధారపడకు పుత్రా, ఇక నీ సామర్థ్యాన్ని పరాక్రమాన్ని నీవే నిరూపించుకోవాలి. వృద్ధుడైన నీ తండ్రిని అడ్డుపెట్టుకొని చేసే యుద్ధం వలన నీకు ఆయుష్ పెరుగుతుంది, అనుభవం కాదు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, మీరు అమ్మకిచ్చిన మాట మరిచిపోయారా నాన్నగారు? నా చిన్నతనంలో నేను గంజినీళ్ళనే పాలనుకొని తాగేవాడిని. మీరే స్వయంగా స్వర్గస్థులైన మా అమ్మకి ఒక మాట ఇచ్చారు, నన్ను రక్షిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తానని. మీరు యుద్ధం మానేస్తే మీరిచ్చిన మాట ఏమవుతుంది నాన్నగారు అని అడుగుతాడు. వెంటనే ద్రోణాచార్యుడు బాధపడుతూ, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నేనిచ్చిన మాటకు నన్నే కట్టిపడవేయద్దు పుత్రా. ఈ జీవితం నుంచి నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నా ముక్తి మార్గానికి అడ్డుపడవద్దు పుత్రా అని బ్రతిమిలాడుతాడు. ద్రోణాచార్యుడి బాధను చూసి అశ్వత్థామ, సరే వెళ్ళండి నాన్నగారు, నేను మాత్రం రణభూమిని త్యజించలేను. ఒకవేళ యుద్ధంలో మీ ప్రియ శిష్యుడు అర్జునుడు నన్ను చంపేశాడని వార్త మీకు తెలిసిన రోజు మీరు ప్రసాదించిన విద్యతోనే అంతటి వాడయ్యాడనుకోండి. మిత్రమా దుర్యోధన, మిత్రమా కర్ణ, రేపు ఉదయాన్నే యుద్ధభూమిలో అందరికన్నా ముందు నేను అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా ద్రోణాచార్యుడు, పుత్రుడనేవాడు తండ్రికి బలాన్నిస్తాడు పుత్రా, కానీ నువ్వు నా బలహీనతగా మారావు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.